ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ నేతలపై కేసుల భయంతో వణుకు మొదలైంది. అరెస్టుల శకటం మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ప్రారంభమై ఇప్పుడు వరుసగా కొనసాగుతోంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై దాఖలైన కేసుల కారణంగా ఆయనకు త్వరలో బెయిల్ పొందే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా సినీ నటుడు మరియు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాసనమండలిలో మంత్రి నారా లోకేష్ చేసిన ప్రకటనల అనంతరం వైసీపీ హయాంలో ప్రజలను, టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని ఉపేక్షించబోమని స్పష్టమైంది. మంత్రి లోకేష్ ఈ అంశంపై తన దృఢమైన వైఖరిని తెలియజేస్తూ మరికొంతమంది వైసీపీ నేతలు త్వరలోనే అరెస్ట్ అవుతారని సూచించారు. దీని ఫలితంగా వైసీపీ నేతల్లో భయం పెరిగిపోయింది. గతంలో వంశీపై నమోదైన కేసులు ఒకవైపు ఉండగానే అరెస్ట్ అయిన తర్వాత కూడా కొత్త కేసులు నమోదవుతున్నాయి. సిట్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదులు అందజేస్తున్నారు. వంశీ త్వరలోనే విడుదలవుతారని అంచనా వేయడం కష్టం. పోసాని కృష్ణమురళి అరెస్టును పోలీసులు హైదరాబాద్ లోని ఆయన నివాసంలోనే నిర్వహించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తన మాటలతో వివాదాలు సృష్టించిన పోసాని కొన్ని నెలల క్రితం రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. కానీ అరెస్టు సమయంలో ఆయన అధిక డ్రామా చేశారనే సమాచారం బయటకొచ్చింది. పోలీసులతో వాగ్వాదానికి దిగడమే కాకుండా తగినట్లుగా డ్రెస్ వేసుకునేందుకు కూడా నిరాకరించారట. పోసాని కృష్ణమురళి ప్రసంగాలు వింటే ఆయన భాష ఎంత అభ్యంతరకరమో తేలిపోతోంది. ఆయన రచయిత, దర్శకుడు, నటుడు అయినా మీడియా ముందు మాట్లాడే తీరు మాత్రం పూర్తిగా వివాదాస్పదంగా ఉండేది. ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ప్రజలు ఆయన ప్రెస్ మీట్లు టీవీలో వచ్చే సమయంలో ఛానల్ మార్చాల్సిన పరిస్థితి ఉండేది. వైసీపీ హయాంలో ఉన్నప్పుడే పోసానిపై పలు కేసులు నమోదయ్యాయి, కానీ చర్యలు తీసుకోలేదు. తాజాగా ఆయన పట్ల బాపట్ల, అనంతపురం, పల్నాడు, చిత్తూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఫిర్యాదులందాయి. ఆయన మీడియా సమావేశంలో రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పినా గతంలో చేసిన వ్యాఖ్యల వల్ల ఇప్పుడు ఆ మాటలు పనిచేయడం లేదు. లోకేష్ చేసిన హెచ్చరికల తర్వాత పలువురు వైసీపీ నేతలు రహస్యంగా తలదాంచుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పోసాని తర్వాత ఎవరు అరెస్ట్ అవుతారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కొడాలి నాని అరెస్ట్ తప్పదని ఇప్పటికే ఆయనపై ఉన్న కేసుల వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భయంతోనే కొడాలి నాని ఎక్కువగా హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాల్లో ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. బెంగళూరులో ఉన్న, హైదరాబాద్ లో ఉన్న నెక్స్ట్ కొడాలి నాని అరెస్ట్ తప్పదు అని అంటున్నారు. తెలుగు తమ్ముళ్లు మొత్తంగా చూస్తే ఏపీ రాజకీయాల్లో అరెస్ట్ పర్వం ఇంకా కొనసాగేలా కనిపిస్తోంది. వైసీపీ నేతలు ఎవరి మీద కత్తి కరువుదోనని ఆందోళన చెందుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.